భాగ్యరేఖా భాగ్యరేఖా రాఘవా మర్యాదగా బయటికి రా. పోలీసులకు ఫోన్ చేస్తున్నావా లేక నీ కొడుకు ఫోన్ చేస్తున్నావా? ఎవరొచ్చినా ఈ రోజు నీ భర్తని కాపాడలేరు. రాఘవా ఈ రోజు మా చేతుల్లో చావాల్సిందే. రాఘవా బయటికి రా, బయటికి రా. నువ్విలా బెదిరిస్తే బయటికి రావు. నువ్వెలా బయటికి వస్తావో నాకు తెలుసు. లక్ష్మి, నీ ప్రాణాలు ఇస్తావా నీ భార్య ప్రాణాలు తీసేయమంటావా? చెప్పు. నా భార్య నేను చేయకండి రా ప్లీజ్. అయితే మర్యాదగా బయటికి రా. ఏమండి మీరు బయటికి రాకండి, రాకండి. పట్టుకోండి రా. మీరెందుకండి బయటకు వచ్చారు? లక్ష్మి, పెళ్లి చేసుకుని నీకెలాగో మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నా వల్ల నీకసలు జీవితమే లేకుండా పోతుందంటే నేను భరించలేను. ఆ దేవేంద్ర ఈరోజు నా చావు రాసి పెట్టేశాడు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు నేనే భర్తనైతే ఏ తప్పు చేయకుండా నిన్ను బాగా చూసుకుంటాను లక్ష్మి. నాకు నా ప్రాణం కన్నా నీ ప్రాణాలే ముఖ్యం. నువ్వు సిద్ధు సంతోషంగా ఉండాలి. నీ ఫ్యామిలీ డ్రామా ఆపు. సిద్ధు వెళ్ళుంటాడా? చెప్పండి సిర్ గారు. సిద్ధు ఇంకా ఇంటికి వెళ్లారా లేదా? దగ్గరలో ఉన్నానండి. బాబాయిని రౌడీల నుంచి కాపాడాలన్నా లక్ష్మి గారితో కలపాలన్నా ఒకటే మార్గం. ఏంటో చెప్పండి సిర్ గారు. అలాగే మీరు చెప్పినట్టు చేస్తాను. మరి త్వరగా వెళ్ళండి. అలాగే సిరి గారు. పదండ్రా. సిద్ధు, సిద్ధు, నేను దేవేంద్రని నమ్మి మీకు దూరమయ్యాను. దీప్తిని ప్రేమించి నువ్వు మోసపోయావు కదరా. మనం మోసపోయాక కానీ మన తప్పులేంటో మనకు తెలియట్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలి నాన్న. మీ అమ్మ నన్ను క్షమించాలి. మీ అమ్మ నన్ను క్షమిస్తుందని నేను అనుకోవట్లేదు. కనీసం నువ్వైనా నన్ను క్షమిస్తావా? క్షమిస్తాను నాన్న. నువ్వు నన్ను నాన్న అని పిలిచావా? సిద్ధు, ఇంకొకసారి పిలవరా నాన్న. నాన్న అన్న ఈ పిలుపు కోసమైనా నాకు బతకాలని ఆశగా ఉందిరా, కానీ నమ్మకం లేదు. సిద్ధు,
సిద్ధు నాన్న నాన్న డాడ్, మీరు చెప్పిన ప్రపోజల్ నాకు ఓకే. వెంటనే నా పెళ్లి ఫిక్స్ చేయండి. ఎంగేజ్మెంట్ వెంటనే జరిగిపోవాలి. మీరు చెప్పినట్టే నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మీరు హ్యాపీ కదా డాడ్? దీప్తి, పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? పొద్దున్నే అనుకుని సాయంత్రం డిసైడ్ చేసి రేపు జరిపించడానికి ఇదేం పార్టీ కాదమ్మా, పెళ్ళి. ఇంకా అబ్బాయి వాళ్ళు రాలేదు, చూసుకోలేదు, అన్నీ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోవడానికి ఎంత టైం కావాలి? చూసుకోవడానికి ఎంత టైం కావాలమ్మా? టైం పడుతుంది. సునంద, దీప్తి లైఫ్లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుంటుంటే అభినందించాల్సింది పోయి అలా ఎలా కుదురుతుందంటావేంటి? అమ్మా దీప్తి, నువ్వు అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావని నాకు తెలుసు. నువ్వనుకున్నట్టే మినిస్టర్ గారి ఫ్యామిలీతో మాట్లాడతాను, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాను, ఓకేనా? కానీ నాదొక చిన్న కండిషన్. ఏంటది? నా ఎంగేజ్మెంట్ వెంటనే జరగాలి. పెళ్లి మాత్రం నేను స్టార్ట్ చేస్తున్న బిజినెస్ సక్సెస్ అయ్యాక జరిపించండి. ఏమండి, అది ఆలోచించి నిర్ణయం తీసుకుందో, ఎవరి మీదైనా కోపంతో నిర్ణయం తీసుకుందో ఏమీ అర్థం కావట్లేదండి. దీప్తి గురించి ఆలోచించడానికి నేనున్నాను. దాని పెళ్లి విషయం నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. హలో, ఇంకొక్కసారి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నేను తర్వాత మాట్లాడతాను నీతో, ఓకే? గుడ్ న్యూస్ ఏంటండి? కాల్ చేసింది ఎవరు? బిజినెస్ ఫీల్డ్ అన్నాక 1,00,000 టెన్షన్స్ ఉంటాయి సునంద. శత్రువుకి చెక్ చెప్పడానికి చాలా ప్రయత్నాలుంటాయి. అయినా ఇవన్నీ నీకు అర్థం కావలే గాని నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఒకే రోజు డబుల్ గుడ్ న్యూస్. కమ్ ఆన్ డార్లింగ్, కమ్ ఆన్. Yes, come on, come on. వదలండి, ఎవరైనా చూస్తే. Come on, come on, come on. Come on, come on. హలో, ఓకే, ఇప్పుడే చూస్తా. గుర్తు తెలియని దుండగులు రాఘవ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కత్తిపోట్లతో చంపేశారు. మన రాఘవ్ గారిని చంపేశారా? ఇంత ఘోరం ఎలా జరిగిందండి? సునంద, రాఘవ్ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికి? మనకింత సేవ చేసిన రాఘవ రుణం తీర్చుకోలేంది సునంద. రాఘవ ఇలాంటి ఘోరం చూడాల్సి వచ్చింది ఏంటయ్యా? ఐ రియలీ కాంట్ బిలీవ్ దిస్. నా చరిత్ర తెలిసిన వాడు రాఘవ ఒక్కడే. ఆ ఒక్కడి చరిత్ర సమాప్తమైపోయింది. ఇక ఈ ఆటలో గెలుపు నాదే. రౌడీలు ఇంటి మీద పడ్డ విషయం వెంటనే సిద్ధార్థకు చెప్పాలి. మమ్మల్ని వదిలేసి ఆ దేవేంద్రే దేవుడని మీరు నమ్మినందుకు ఆ మనిషి బాగానే బుద్ధి చెప్తున్నాడు. కొందరు గుర్తు తెలియని దుండగులు రాఘవ అనే వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. హత్య వెనుక కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.
ఏమండి ఏమండి అమ్మా ఏమైంది? ఎందుకు అలా అరిచావు? మీ నాన్నరా చనిపోయారా? అయ్యో దేవుడా! దేవేంద్ర లాంటి క్రిమినల్తో ఉన్నందుకు అలాంటి ముగింపే తనకొచ్చింది. దూరంగా ఉంటే బాధపడ్డావు. ఇప్పుడు శాశ్వతంగా దూరం అయిపోయారు కాబట్టి నువ్వు కూడా శాశ్వతంగా మర్చిపోమ్మా. అలా అంటావేంట్రా? తను మీ నాన్న అని నువ్వు చెప్తున్నావు. ఆశ్చర్యంగా ఉంది. నాకేం చేశాడని నాకు నాన్నవుతారు? నీ జన్మకి ఆయనే కారణం. నీ ఆలన పాలన చూడకపోయినా తండ్రి స్థానం తండ్రిదే. 25 ఏళ్ల తర్వాత చావు బతుకుల మధ్య ఆయన మన ఇంటికొస్తే కనీసం కంచం చేతికివ్వకుండా ఉన్నావు. అలాంటి నువ్వు కన్న ప్రేమ గురించి తండ్రి గురించి చెప్తున్నావా? బతుకున్నప్పుడు ద్వేషించిందానివి. ఆయన లేరని తెలియగానే ఆ ద్వేషమంతా ఏమైపోయింది? బతుకున్నప్పుడు ఒక న్యాయం, చచ్చాక ఒక న్యాయమా? నాన్న కావాలంటే నిన్ను మర్చిపోమని చెప్పావు, కానీ ఇప్పుడు అదే నాన్న గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. సిద్ధు, నా కోపంలో కూడా ప్రేమ ఉంది, నా ద్వేషంలో కూడా ఆయన మీద గౌరవం ఉంది. మేమిద్దరం ఒకరికి ఒకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావురా. మా ప్రేమకు ప్రతిరూపం నువ్వురా. ఇన్నాళ్ళు నీలోనే ఆయన చూసుకుంటూ బతుకుతున్నాన్రా. నువ్వెన్నైనా చెప్పమ్మా, తన నాన్నగా చూడలేను. నేను ఆయనకి తలకొరివి పెట్టాలి కాబట్టి నన్ను ఒప్పిస్తున్నావేమో. పెళ్ళాం పిల్లల్ని పట్టించుకునేవాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సిద్ధు, ఇదేంటి ఒక్క ఆటో కూడా రావట్లేదు? మీనా, కారెక్కు. నేను కార్ కోసం వెయిట్ చేయట్లేదు, ఆటో కోసం చూస్తున్నాను. నేను మాత్రం నీతో మాట్లాడడానికే వచ్చాను. మీనా, సిరికి అనుకున్నాను, నీకు కూడా ఏదో అయింది. ఎందుకు నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకీ నువ్వెవరసలు? మీనా, ఇది మరీ అన్యాయం. మీరిద్దరూ కూడబలుకు నాతో ఆడుకుంటున్నారా? నేనేం చేశానని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు? సరైన కారణం లేకుండా ఇలా మాట్లాడకుండా ఉండడం ఏమీ బాలేదు. మీరు నా మీద ఇంత కోపం చూపిస్తే నేనేమైపోవాలి? నాతో ఏం మాట్లాడాలి? నా గురించి తెలిసిందానివి, నన్ను నమ్మేదానివి కూడా నువ్వే కాబట్టి నా బాధ నీతో చెప్పుకుందామని వచ్చాను. నీ బాధ ఏంటో చెప్పు. ఎప్పుడూ లేంది ఇన్ని రోజుల తర్వాత తనని ఎందుకు పెళ్లి చేసుకున్నావని సిరి నన్ను నిలదీస్తోంది. మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేయి. ఏంటి మీనా నువ్వు కూడా? నేనెందుకు సిరి మెడలో తాలి కట్టానో సిరికి తెలీదా? ఆ విశ్వం నుంచి కాపాడడానికే కదా. ఈ విషయం ఇప్పుడే కాదు, చాలాసార్లు సిరికి కూడా చెప్పాను, కానీ ఈ సమాధానం తనకు మాత్రం ఎక్కట్లేదు. అయితే అది అబద్ధమని సిరి నమ్ముతుంది. అందుకే నువ్వు చెప్పే ఆన్సర్ సిరి తలకెక్కట్లేదు. అంతకు మించి ఏవైనా సీక్రెట్ ఉందేమో, అది చెప్పేసేయ్. అంతకు మించి సీక్రెట్ ఏముంటుంది మీనా? నువ్వు కూడా సిరిలాగా నన్ను అనుమానిస్తున్నావా? నిజమైన ప్రేమలో మోసం ఉండదు, ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. అయితే ఇంతకన్నా నీకేం తెలీదన్నమాట. నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నావా రిషి? కన్న తండ్రి గురించి ఎలా పడితే అలా ఎలా మాట్లాడేస్తున్నావురా? నాకు తండ్రి లేడనే కదమ్మా పెంచావు, ఇప్పుడు కూడా లేడనే అనుకుంటాను. నువ్వు అనుకున్నట్టు నేనెలా అనుకోవాలరా? అనుకోలేను. భార్య భర్తల బంధం అంటే అంత తొందరగా మర్చిపోయేది కాదురా. తెంచుకున్నప్పుడు బాధ అనిపించలేదు, కానీ మర్చిపోవడానికి మాత్రం చాలా బాధేస్తుందా? ద్వేషించడానికి ఏమీ ఆలోచించలేదు, క్షమించడానికి మనసు లేదు. ఇప్పుడు దూరమైనప్పుడు మాత్రం ప్రేమెందుకమ్మా? ఇప్పుడు కూడా ద్వేషించి మర్చిపో ప్లీజ్. మర్చిపోలేను. నా భర్త గురించి నువ్వు ఇంకొక మాట తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకోను. ఆయన ఎన్నిసార్లు క్షమించమని అడిగినా
దురదృష్టవంతురాల్ని క్షమించలేకపోయాను. ఆయన్ని క్షమించేసుంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. అంతస్తులు మర్చిపోయి దీప్తిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం దురాశ అయింది. ఆ పగే దేవేంద్ర మీ నాన్న మీద చూపించాడు. ఇదంతా నా తప్పే. నా తలరాతే బాలేదు. నేను విన్న వార్త నిజం కాకూడదు. నా భర్త నాకు కావాలి. నాకు కావాలి 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 కావాలి. లక్ష్మి, ఏమండి, ఇది కల కాదు కదా, నా భ్రమ కాదు కదా? ఏమండి, మీకేం కాలేదు కదా? ప్రాణగండం తప్పింది కదా? ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు, అన్యాయం చేయలేదు. నన్ను మీరు క్షమాపణ అడిగారు కదా, మిమ్మల్ని నేను కాదండి, మీరే నన్ను క్షమించాలి. నన్ను క్షమించండి. మీరు ఈ గండ నుంచి బయటపడితే మరి టీవీలో ఆ న్యూస్ ఏంటి? కాస్త అయితే నా గుండె ఆగిపోయేది. మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించండి పిన్ని. అదంతా మేము ఆడిన నాటకం. బాబాయ్ గురించి మామయ్య గారు వాళ్ళ మనుషులు వెతకకుండా ఉండడం కోసం ఇక ముందు వాళ్ళ నుంచి ఎలాంటి హాని జరగకూడదని ఇలా చేశామంతే. అమ్మా, నాన్న మీద నీకున్న కోపం పోయినట్టే కదా? మనల్ని వదిలి వెళ్లారన్న బాధ తప్ప ఆయన మీద నాకు ఎలాంటి కక్ష లేదు. అమ్మా సిరి, నా కుటుంబాన్ని నాకు గొప్ప బహుమతిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనెవరో, నా కుటుంబం ఎవరో మీరే నాకు చెప్పారు బాబాయ్. నాకు మీరు చేసిన సాయం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ. మీనా, నేను చెప్పాలనుకుంటుంది చెప్పాను. నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు. అదేంటో చెప్పు. చెప్తాను. అదే అడుగుతున్నాను మీనా, చెప్పు. నువ్వొక మోసగాడివి. మీనా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నేనెవరిని మోసం చేశాను? 3 ముళ్ళ పసుపు తాడుతో నువ్వు సిరిని ముంచేసావు, మోసం చేశావు. ఆ 3 ముళ్ళకి కట్టుబడి సిరి నిన్ను భరించిందే కాని నాలాంటి దయ్యుంటే ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయేది. నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మోసం చేయడం ఏంటి మీనా? సిరిని చేసుకున్న తర్వాత నేహా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నేహా అంటే నీకు అస్సలు ఇష్టం లేకపోతే తన నీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు? సిరి ఊరికే నిన్ను అనుమానిస్తుందని ఇదివరకు నేను కూడా తేలిగ్గా తీసుకున్నాను. కానీ పరిస్థితి పూర్తిగా తెలిసాక నీ గురించి, నీ బలహీనత గురించి బాగా అర్థమైంది రిషి. ఇంకా చాలా ఆపుతావా? ఆపు. నాతో ఇలా మాట్లాడమని సిరి ఏమన్నా నీకు ట్రైనింగ్ ఇచ్చిందా ఏంటి? నేను చెప్తున్నది నిజం. ఇంకా ఆపుతావా నీ సోది? సిరి అలా ఎందుకు ప్రవర్తిస్తుందో నీకు తెలిస్తే చెప్తావనుకుని నేను నీ దగ్గరికి వచ్చాను. తెలిస్తే చెప్పాలి, లేదంటే మానేయాలి. అంతేగాని ఈ టైం వేస్ట్ డిస్కషన్ ఎందుకు? అయినా నా క్యారెక్టర్ని క్యాల్కులేట్ చేయడానికి అసలు నువ్వెవరు? నువ్వేమన్నా నా బంధువా? నా మంచితనం మీ ఇద్దరికీ ఇంత తప్పుగా కనిపిస్తుంది అనుకోలేదు. అయినా అది నా తప్పు కాదు, మీది. మీ తప్పు మీరు చూసే చూపుల్లో ఉంది. ఇదిగో ఈ పొగరే, ఈ పొగరే నీ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. సిరి గురించి ఇంకోసారి నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడకు, నాకు ఫోన్ చేయకు. అసలు ఏం జరుగుతోంది?
ఒకడు పుడితే గుడ్ న్యూస్, ఒకడు పోతే బ్యాడ్ న్యూస్. కానీ రాఘవ చావు వార్త నాకు మాత్రం గుడ్ న్యూస్. ఇంతకాలం సిరిని చావు నుంచి తప్పించినవాడు తన చావు నుంచి తను తప్పించుకోలేకపోయాడు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిస్టర్ రాఘవ. రెస్ట్ ఇన్ పీస్. ఇక నా నుంచి సిరిని ఎవ్వరూ కాపాడలేరు. సిరికి కూడా రెస్ట్ ఇన్ పీస్ చెప్పేసి నేను దక్కించుకున్న ఈ ఆస్తిని కాపాడుకుంటాను.